Good morning. Good morning, sir. Okay, first chapter heat is completed. Now we are going to start our second chapter from 10th class. What's the chapter name? Good. Acids, bases and salts. Do you know the meaning of acid, base and salt? హ్యావ్ యూ హర్డ్ దీస్ నేమ్స్ ఎర్లియర్? ఎప్పుడైనా యాసిడ్, బేస్, సాల్ట్ అనే పేర్లు వినున్నారా ఇంతకుముందు? విన్నారా? విన్నారు. ఎప్పుడు విన్నారు చెప్పండి. 9th క్లాస్లో విన్నారు. గుడ్. ఓకే, అయితే ఈ టాపిక్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్ అనేది మనకు 9th, 10th క్లాసెస్లో అలా స్టార్ట్ అయ్యి హయ్యర్ క్లాసెస్లో కంటిన్యూ అవుతుంది. దీంట్లో ఇంకా మీరు హయ్యర్ క్లాసెస్లో ఇంటర్మీడియట్ అండ్ ఆ తర్వాత చదివేటువంటి హయ్యర్ స్టడీస్లో డీటెయిల్గా నేర్చుకుంటారు. అయితే ఇప్పుడైతే మన డిస్కషన్ ఓన్లీ టెక్స్ట్ బుక్కి కన్ఫామ్ అయ్యి మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? సో దట్ వీ షుడ్ నాట్ గో బియాండ్ ద టాపిక్స్ అంటే మనం టైంని, ఫ్రేమ్ని మెయిన్గా గుర్తుపెట్టుకొని అట్లా డిస్కస్ చేసుకుందాం. రైట్. అయితే మన డైలీ రెగ్యులర్ లైఫ్లో మనము చాలా సబ్స్టెన్సెస్ యూజ్ చేస్తూ ఉంటాం. అన్నీ కూడా కెమికల్ సబ్స్టెన్సెస్. మీకు తెలిసిన కొన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ చెప్పండి. మన రెగ్యులర్ లైఫ్లో మనం యూజ్ చేసేటువంటి కొన్ని కెమికల్స్ నేమ్స్ చెప్పండి. మీకేం తెలియదు కదా పాపం, అమాయకులు. వాట్ ఐ హ్యావ్ డన్ జస్ట్ నౌ? వాట్ ఐ హ్యావ్ డన్ జస్ట్ నౌ? I drank water. Do you know the formula of water? Yes, you know, H2O, right? H2O. H2O, water. కెమికల్ కాదా వాటర్? వాటర్ కెమికల్ కాంపౌండ్ కాదా? వాటర్ కెమికల్ కాదా? ఎస్ ఆర్ నో? ఎస్, వాటర్ ఈజ్ ఎ కెమికల్. వాట్ we are inhaling? Oxygen. Okay, that's also a chemical. What we are exhaling? Carbon dioxide. That's also a chemical. Okay, there is nothing in the universe which is not a chemical. Chemical కానిది, కెమిస్ట్రీకి రిలేటెడ్గా లేనిది యూనివర్స్లో ఏమీ లేదు. మనం పీల్చుకునేది, మనం ఎగ్జైల్ చేసేది, మనం తినేది, తాగేది, ఎవ్రీథింగ్ ఈజ్ కెమికల్ ఓన్లీ. బట్ మనం ఏమనుకుంటామంటే కెమికల్స్ అంటే అవేదో మెడిసిన్స్ అని, లేకుంటే వేరే ఫర్టిలైజర్స్ అంటే పొలాలకు వీటికి యూజ్ చేసేవని అనుకుంటాం. ఓకే, బట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ కెమికల్. ఈవెన్ అవర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ ఎ హ్యూజ్ నంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్. అండర్స్టూడ్? సో ప్రతి కెమికల్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, కొన్ని ధర్మాలు ఉంటాయి. బేస్డ్ ఆన్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ కెమికల్ కాంపౌండ్స్ ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 types that we have already mentioned: acids, bases and salts. దానికి దేన్ని మనం యాసిడ్ అంటాము, దేన్ని బేస్ అంటాము, దేన్ని సాల్ట్ అంటాము అనేది మీరు స్లోగా హైయర్ క్లాసెస్లో ఇంకా డీటెయిల్గా నేర్చుకుంటారు. దానికి సంబంధించిన డిఫరెంట్ థియరీస్ ఉన్నాయి. అర్హీనియస్ థియరీ, బ్రౌన్స్టెడ్ లౌరీ థియరీ, లూయిస్ కాన్సెప్ట్, హెచ్ఎస్బిసి థియరీ, ఇట్లా క్లాసెస్ పెరిగే కొద్దీ డెప్త్గా నేర్చుకుంటారు. అయితే ప్రజెంట్ మనము 10th క్లాస్ వరకు మనం డిస్కస్ చేసుకుందాము. రైట్. అండ్ సాల్ట్స్ అని కూడా రాశాను ఇక్కడ. సాల్ట్ మీకు తెలిసిన ఏదన్నా సాల్ట్ చెప్పండి. మీకు తెలిసిన ఒక కెమికల్ సాల్ట్ పేరు చెప్పండి. తెలియదు. ఇంట్లో మమ్మీ పప్పు చేస్తే పప్పులో మమ్మీ దీంట్లో ఏంటి అది వేయడం మర్చిపోయావా అంటారు మీరు. ఏంటది? ఉప్పు. పప్పులో ఉప్పు తగ్గితే మనం తినలేము. నేను రాసింది కూడా సాల్టే కదా అక్కడ. సాల్ట్ అంటే ఏంటి? ఉప్పే కదా. ఉప్పు ఫార్ములా తెలుసా? తెలియదు. NaCl, సోడియం క్లోరైడ్. 9th క్లాస్లో ఉన్నాయి. బట్ ఏంటంటే మర్చిపోవడం మన పుట్టుకత వచ్చినటువంటి జన్మ హక్కు అది కదా. ఏ క్లాస్లో నేర్చుకున్నది ఆ క్లాస్లోనే మర్చిపోవాలి. తర్వాత క్లాసెస్కి వాటిని క్యారీ చేయకూడదు. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. సో సోడియం క్లోరైడ్, NaCl, సోడియం క్లోరైడ్. సోడియం క్లోరైడ్ అంటే మనం రోజు తినే ఉప్పు. దీన్ని కామన్ సాల్ట్ అని కూడా అంటారు. ఏమంటారు?
కామన్ సాల్ట్. యాక్చువల్గా సాల్ట్ అంటే మనం తినే సాల్ట్ ఒకటే కాదు, సాల్ట్స్ చాలా ఉన్నాయి. కెమికల్ కాంపౌండ్స్లో, కెమిస్ట్రీలో చాలా సాల్ట్స్ ఉన్నాయి. మీరు హయ్యర్ క్లాసెస్లో నేర్చుకుంటారు. అయితే మనం ఎక్కువగా రెగ్యులర్గా మన డైలీ లైఫ్లో మన తినే ఫుడ్లో యూజ్ చేసేటువంటి సాల్ట్ సోడియం క్లోరైడ్. సరే, వీటి గురించి మన సిలబస్లో ఉన్నటువంటి టాపిక్స్ స్టెప్ బై స్టెప్ మనం డిస్కస్ చేసుకుందాము. అయితే దానికి ముందు ఫస్ట్ మీద అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ బుక్స్ ఒకసారి ఓపెన్ చేయండి. అట్ ద సేమ్ టైం నేను ఆల్రెడీ మీకు చెప్పాను, క్లాస్ నోట్స్, రన్నింగ్ నోట్స్ కంపల్సరీగా రాయాలి. ఓకేనా? రైట్. నేను ఇక్కడ కొన్ని కాంపౌండ్స్ రాస్తాను, వాటి నేమ్స్ చెప్తాను. వాటిని మీరు జాగ్రత్తగా నేర్చుకొని మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను అడిగినప్పుడు చెప్పాలి. రైట్? హెచ్సిఎల్ ఏమంటారు దీన్ని? హైడ్రోజన్ క్లోరైడ్. ఇక్కడ హైడ్రోజన్, క్లోరిన్ ఉంది కదా, దీన్ని హైడ్రోజన్ క్లోరైడ్. ఇంతకుముందు సోడియం, ఎన్ని అంటే సోడియం క్లోరిన్, దీన్ని సోడియం క్లోరైడ్ అంటాం. దీన్ని హైడ్రోజన్ క్లోరైడ్. జనరల్గా దాన్ని మనం పిలిచేటప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని పిలుస్తాం. హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని పిలుస్తూ ఉంటాం. హెచ్సిఎల్, హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎక్కడ ఉంటుందో తెలుసా? మన బాడీలో, మన స్టమక్లో ఉంటుంది. డైజెషన్కి చాలా చాలా యూస్ఫుల్. గ్యాస్ట్రిక్ జ్యూస్ అని కూడా అంటాం దాన్ని. రైట్? హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ H2SO4. దీన్ని H2 అంటే హైడ్రోజన్ కదమ్మా, SO4ని సల్ఫేట్ అంటాం. దీన్ని హైడ్రోజన్ సల్ఫేట్. ఇప్పటి నుంచి మీకు ఎక్కడైనా SO4 కనపడితే దాన్ని సల్ఫేట్ అని ప్రొనౌన్స్ చేయాలి. కెమికల్ నేమ్స్ తెలుసుకోవడం కెమిస్ట్రీలో చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ కెమిస్ట్రీని కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. దానికి మెయిన్ రీజన్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఓవర్ ద నేమ్స్ ఆఫ్ ద కెమికల్ కాంపౌండ్స్. వాట్ కెమికల్ కాంపౌండ్స్ యొక్క నేమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హైడ్రోజన్ సల్ఫేట్. దీన్నే మనము కామన్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ అని పిలుస్తాం. సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్. దిస్ వన్ ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ HNO3. దిస్ ఇస్ హైడ్రోజన్, ఇది నైట్రేట్. దీన్ని నైట్రిక్ యాసిడ్ అని పిలుస్తాం మనం. నైట్రిక్ యాసిడ్. నెక్స్ట్ CH3COOH. ఇవన్నీ కూడా మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఆర్డర్లోనే చెప్తున్నాను నేను. ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ అబ్జర్వ్ చేయండి. CH3COOH దీన్ని ఏమంటాం? యాసిటిక్ యాసిడ్. దీన్ని వెనిగర్ అని కూడా పిలుస్తారు. ఫుడ్ వాటిల్లో అంటే బయట ఈ చైనీస్ ఫుడ్ అమ్మే వాళ్ళు ఉంటారు కదా, నూడిల్స్ అలాంటివి, వాళ్ళు దీన్ని యూజ్ చేస్తుంటారు. మన ఫుడ్లో కూడా మనం కొన్ని వంటకాల్లో దీన్ని యూజ్ చేయొచ్చు. యాసిటిక్ యాసిడ్. సో హౌ మెనీ కాంపౌండ్స్? జస్ట్ ఐ హ్యావ్ రిటన్ 4 కాంపౌండ్స్. హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్, అసిటిక్ యాసిడ్. ఆల్ దీస్ ఆర్ యాసిడ్స్, రైట్? And if you observe, what is common in acids? The common in acids is hydrogen, and here hydrogen. యాసిడ్స్లో కామన్గా ఏముంటుందమ్మా? హైడ్రోజన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఫ్యూ కాంపౌండ్స్ విచ్ ఆర్ బేసెస్కి కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తాను ఇక్కడ. జస్ట్ యూ ఫాలో యువర్ టెక్స్ట్ బుక్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ ఆల్సో నోట్ డౌన్. రైట్? NaOH. Na మీన్స్ సోడియం. OH ఉంటే దాన్ని మనం హైడ్రాక్సైడ్ అని ప్రొనౌన్స్ చేస్తాం. హైడ్రాక్సైడ్. ఎందుకంటే OHలో హైడ్రోజన్ ఆక్సిజన్ ఉన్నాయి కాబట్టి హైడ్రాక్సైడ్. సోడియం హైడ్రాక్సైడ్. ఇట్ ఈస్ అ బేస్. నెక్స్ట్ KOH. K అంటే అమ్మా పొటాషియం. పొటాషియం హైడ్రాక్సైడ్. OH అంటే హైడ్రాక్సైడ్. పొటాషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ MgOH taken twice. Mg means magnesium hydroxide. Magnesium hydroxide. Next CaOH taken twice.
బట్ మీ టెక్స్ట్ బుక్లో దీనికి ముందు NH4OH ఉంటుంది, నేను దాన్ని ముందే రాసేసాను, రైట్. కాల్షియం హైడ్రాక్సైడ్, గుడ్, కాల్షియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ NH4OH. NH4ని మనం అమ్మోనియం అని చదవాలి, అమ్మోనియం. OHని ఎలా చదువుతాం? అమ్మోనియం హైడ్రాక్సైడ్. రాస్తున్నారా? సీరియల్ లాగా చూస్తున్నారా? రాయాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి, మంచిగా వినాలి, అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు నోట్ డౌన్. అప్పుడే మీకు సగం ప్రిపరేషన్ అయిపోతుంది క్లాస్లోనే. జస్ట్ అట్లా మూవీ చూసినట్టు చూస్తే ఏమీ అర్థం కాదు, అర్థమైనట్టే ఉంటుంది కానీ బట్ ఇంటికి వెళ్ళి చూస్తే ఏం తెలియనట్టే ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద బేసెస్. నవ్ ఎనీ ఆఫ్ యూ కెన్ టెల్ మీ which is common in bases, just like in acids which is common in acids? Hydrogen. Which is common in bases? Very good, excellent. Hydroxide group. OH. అంటే బేసెస్లో కామన్గా ఉండే పార్ట్ ఏది? హైడ్రాక్సైడ్ గ్రూప్, OH గ్రూప్. ఓకే, సో టోటల్ 8 కాంపౌండ్స్ హ్యావ్ రిటన్ హియర్. అండ్ ఇన్ ఫ్యూచర్ క్లాసెస్ ఎప్పుడు నేను అడిగినా సరే మీరు యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, వాటి ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటే చెప్పాలి. మీరు యాసిడ్కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అనగానే మీరు వీటిలో ఏదో ఒక కాంపౌండ్ నాకు చెప్పాలి. అయితే మనకి ఎక్కువగా అట్లానే బేసెస్లో ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పమంటే వీటిలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. అయితే మనం ఎక్కువగా కెమిస్ట్రీలో డిస్కషన్లో వచ్చేటప్పుడు ఎక్కువగా మనం మాట్లాడుకునేది హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇవి రెండు స్ట్రాంగ్ యాసిడ్స్. అండ్ లాస్ట్ వన్ ఉంది కదా ఎసిటిక్ యాసిడ్, ఇది వీక్ యాసిడ్. ఇది ఓకేనా, మీకు కావాలంటే గుర్తుపెట్టుకోవచ్చు. దిస్ ఇస్ అ వీక్ యాసిడ్, WA అని రాస్తున్నాను. WA అంటే వీక్ యాసిడ్. ఈ మూడు కూడా స్ట్రాంగ్ యాసిడ్స్. బట్ మనం ఎక్కువగా ల్యాబ్లో ఇచ్చేసేది హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ మనం బేసెస్కి వచ్చినట్టయితే బేసెస్లో సోడియం హైడ్రాక్సైడ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం మనం. స్ట్రాంగ్ బేస్ ఇది సోడియం హైడ్రాక్సైడ్. ఈ పొటాషియం హైడ్రాక్సైడ్ కూడా స్ట్రాంగ్ బేస్. ఇవి కూడా స్ట్రాంగే కానీ వీటంతా కాదు. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అండ్ కాల్షియం హైడ్రాక్సైడ్ కూడా. అండ్ లాస్ట్లో రాశాను కదా అమ్మోనియం హైడ్రాక్సైడ్, దిస్ ఈజ్ ఎ వీక్ బేస్. మై సజెషన్ ఈజ్ టు know at least 2 strong acids, 2 strong bases and at least 1 weak acid and 1 weak base. ఓకే, బెటర్ ఏంటంటే అన్నీ నేర్చుకోండి. 8 కదా అక్కడ ఉంది, ఆ 8 నేర్చుకోండి. ఓకే, రైట్. మనకి ఈ చాప్టర్లో స్టార్టింగ్లో ఒక చిన్న యాక్టివిటీ లాగా ఇచ్చారనమాట. ఇప్పుడు ఈ యాసిడ్స్, బేసెస్ అన్నీ కూడా మనం చూడడానికి ఒకేలా ఉంటాయమ్మా, అంటే కలర్లెస్గా ఉంటాయి. ఏది యాసిడ్ ఏది బేస్ అనేది మనం ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఐడెంటిఫికేషన్ టెస్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ నేను మీకు 2 ఇచ్చాను అనుకోండి, అంటే 2 లిక్విడ్స్ ఇచ్చాను అనుకోండి, ఆ రెండిట్లో ఏది యాసిడ్ ఏది బేస్ తెలుసుకోవాలంటే వాటికి ఐడెంటిఫికేషన్ టెస్ట్స్ కొన్ని ఉన్నాయి. వాటిని ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఇండికేటర్స్ని మనం యూజ్ చేస్తాం. అవేంటి అనేది ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాము. సో మీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ పేజా సెకండ్ పేజ్ చూడండి. సెకండ్ పేజ్లో ఒక చిన్న టేబులర్ కాలం ఇచ్చున్నాడు. ఆ టేబుల్లో దట్ పేజ్ ఉంది మా ముందు పేజ్. ఓకే, టేబుల్ ఇచ్చున్నాడు కదా, ఒకసారి మరి ఆ టేబుల్ చూసినట్టయితే ఆ టేబుల్లో ఉండే కాలమ్స్ ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. నా దగ్గర ఉండేది పాత టెక్స్ట్ బుక్, దీంట్లో పేజ్ నెంబర్స్ వేరే ఉంటాయి. చూడండి, సీరియల్ నెంబర్, శాంపుల్ సొల్యూషన్, రెడ్ లిట్మస్ పేపర్, బ్లూ లిట్మస్ పేపర్, ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్. అంటే ఇక్కడ ఈ రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్, ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్ ఇవన్నీ ఏంటి అంటే ఫస్ట్ మనం లిట్మస్ పేపర్స్ గురించి మాట్లాడుకుందాం. లిట్మస్ పేపర్స్, ఈ లిట్మస్ పేపర్స్ అనేవి ఒక మనకి యాసిడ్ కానీ బేస్ కానీ ఇచ్చినప్పుడు అది యాసిడా బేసా అనే ఐడెంటిఫై చేయడానికి మనకు ఉపయోగపడేటువంటి ఒక ఇండికేటర్ లాంటిది అనమాట. లిట్మస్ పేపర్స్లో 2 టైప్స్ ఆఫ్ లిట్మస్ పేపర్స్ ఉంటాయి. బ్లూ లిట్మస్, రెడ్ లిట్మస్. లిట్మస్ బ్లూ అండ్ లిట్మస్ రెడ్ అని 2 పేపర్స్ ఉంటాయి. ఇప్పుడు బ్లూ లిట్మస్ యాసిడ్లో మనం డిప్ చేసినప్పుడు ఏ కలర్కి మారుతుంది, బేస్లో డిప్ చేసినప్పుడు ఏ కలర్గా మారుతుంది అనేది ఇప్పుడు మనం చూడాలి. ఆ తర్వాత ఫినాఫ్థలిన్, మిథైల్ ఆరెంజ్ గురించి మళ్ళీ చెప్తాను నేను మీకు, రైట్. ఒకసారి అబ్జర్వ్ చేయండి.
ఆ టేబుల్ మీరే కంప్లీట్ చేయాలమ్మా. నేను జస్ట్ మీకు ఐడియా ఇస్తాను, రేపు మీరు వచ్చేటప్పుడు ఆ టేబుల్ కంప్లీట్ చేసుకొని రావాలి. చూడండి, ఇప్పుడు నా దగ్గర లిట్మస్ పేపర్స్ ఉన్నాయి. ఇది బండిల్ ఆఫ్ లిట్మస్ పేపర్స్, దీంట్లో చాలా ఉంటాయి. సో ఇది లిట్మస్ రెడ్ లిట్మస్ స్ట్రిప్స్, చిన్న పేపర్ స్ట్రిప్స్. ఇవి చూడడానికి రెడ్ కలర్లో ఉంటాయి. అంటే కంపెనీని బట్టి దాని డార్క్నెస్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవి రెడ్ లిట్మస్ పేపర్స్. ఓకే, స్ట్రిప్స్. ఒక స్టూడెంట్ ఎవరైనా వస్తే నాకు కొద్దిగా హెల్పింగ్గా ఉంటుంది. తర్వాత బ్లూ లిట్మస్ పేపర్స్. రైట్, రండి, ఎవరన్నా రండి. దా, కమ్ దిస్ సైడ్, హోల్డ్ ఇట్. నా మీరు ఇప్పుడు ఇక్కడ జరిగేది నోట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇతని చేతిలో ఉంది ఏంటి, ఏమంటాం దీన్ని? టెస్ట్ ట్యూబ్. టెస్ట్ చేసేటువంటి ట్యూబ్, అంటే మనం ఏదైనా టెస్టింగ్ చేసేయడానికి యూజ్ చేసే ట్యూబ్, టెస్ట్ ట్యూబ్. దీంట్లో ఫస్ట్ వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ యూ షుడ్ నోట్ డౌన్ యువర్ నోట్బుక్. రైట్, దీంట్లో నేను ఇది డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, డైల్యూట్ HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్. రైట్, డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ దీంట్లో కొద్దిగా తీసుకున్నాను. హోల్డ్ ఇట్. నెక్స్ట్, నౌ ఐఎమ్ గోయింగ్ టు డిప్ ఏ బ్లూ లిట్మస్ పేపర్ను దేంట్లో డిప్ చేయబోతున్నాను? హైడ్రోక్లోరిక్ యాసిడ్లో. ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, దాని కలర్ ఏమన్నా చేంజ్ అవుతుందా అవ్వదా అనేది చూద్దాం. ఇస్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ దిస్ కలర్? ఎస్, బ్లూ లిట్మస్ టర్న్ టు రెడ్. ఓకే, అంటే ఏం రాస్తారు మీరు? బ్లూ లిట్మస్ పేపర్ని యాసిడ్లో డిప్ చేసినప్పుడు అది ఏ కలర్కి మారుతుంది? బ్లూ లిట్మస్ టర్న్స్ టు రెడ్ వెన్ ఇట్ ఈస్ డిప్డ్ ఇన్ యాసిడ్. నాట్ ఓన్లీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మా, యూ టేక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆర్ నైట్రిక్ యాసిడ్, వాట్ ఎవర్ యాసిడ్ యూ టేక్, బట్ మోస్ట్లీ స్ట్రాంగ్ యాసిడ్స్. వీక్ యాసిడ్స్లో అయితే ఈ టెస్ట్ అంతా పర్ఫెక్ట్గా రాదు. ఓకే, బ్లూ లిట్మస్ పేపర్ రెడ్ కలర్గా మారిందంటే మనం తీసుకున్న లిక్విడ్ ఏంటి? యాసిడ్. ఓకే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని చెప్పకూడదు. ఓకే, ఏ యాసిడ్ అయినా సరే బ్లూ లిట్మస్ రెడ్ లిట్మస్గా మారుతుంది. గాట్ ద పాయింట్? ఓకే, రైట్. ఐఎమ్ కీపింగ్ దిస్ సైడ్. నౌ ఐ డూ సిమిలర్ టెస్ట్ విత్ బేస్. This is a sodium hydroxide ma, NaOH. Sodium hydroxide is a base, no, strong base. Sodium hydroxide తీసుకున్నాను. ఇప్పుడు బ్లూ లిట్మస్నే డిప్ చేస్తున్నాను. మళ్ళీ ఇందాక కూడా బ్లూ లిట్మసే కదా తీసుకుంది. ఇప్పుడు బేస్లో బ్లూ లిట్మస్ డిప్ చేస్తున్నాను. కలర్ చేంజ్ అయిందా? అవ్వలేదు. అంటే బ్లూ లిట్మస్ని యాసిడ్లో డిప్ చేసినప్పుడు రెడ్ కలర్కి చేంజ్ అయింది. అదే బ్లూ లిట్మస్ని బేస్లో డిప్ చేస్తే నో చేంజ్ ఇన్ ద కలర్. గాట్ ద పాయింట్? నోట్ డౌన్ బోత్ ద పాయింట్స్. నెక్స్ట్ we do the similar test with reversely. అంటే చూడండి, ఇప్పుడు మళ్ళీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటున్నాను. బిగినింగ్ వచ్చాను, హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నాను. ఈసారి లిట్మస్ పేపర్ను చేంజ్ చేస్తా. లిట్మస్ పేపర్ ఓకే సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాం. అన్ని పాయింట్స్ నోట్ చేసుకోండి. సోడియం హైడ్రాక్సైడ్ ఇస్ యాసిడ్ ఆర్ బేస్. సోడియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాను. ఇంతకుముందు ఏం చేశాను? సోడియం హైడ్రాక్సైడ్ బేస్లో బ్లూ లిట్మస్ డిప్ చేశాను. ఏమైంది? బ్లూ లిట్మస్ నో చేంజ్. అదే సోడియం హైడ్రాక్సైడ్లో రెడ్ లిట్మస్ని డిప్ చేస్తున్నాను. చూడండి, నువ్వు చేస్తావా? చెయ్యి, నీకు కూడా ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది. దాంట్లో పెట్టి కొద్దిగా దాన్ని వంచు, ఆ లిక్విడ్ దానికి టచ్ అయ్యేలాగా. ఏం కాదు. రైట్, వాట్ హ్యాపెన్? బ్లూ లిట్మస్. వెరీ గుడ్. దట్ మీన్స్ వాట్ అబ్జర్వేషన్ వీ హ్యావ్ మేడ్? వెన్ రెడ్ లిట్మస్ డిప్డ్ ఇన్ base, it turned to blue. Very good. Sit down. Sorry. Next, ఇప్పుడు యాసిడ్ తీసుకుంటాను. యాసిడ్లో రెడ్ కలర్ డిప్ చేద్దాం.
యాసిడ్లో రెడ్ కలర్ అని చేస్తాను. యాసిడ్ తీసుకొని రెడ్ కలర్ రెడ్ లిట్మస్ డిప్ చేశాను. ఇస్ దేర్ ఎనీ చేంజ్? నో చేంజ్. ఓకే, సో టోటల్ 4 డిఫరెంట్ యాక్టివిటీస్ చేసాం మనము. రెడ్ లిట్మస్ని యాసిడ్లో డిప్ చేసాము, బేస్లో డిప్ చేసాము. బ్లూ లిట్మస్ని యాసిడ్లో డిప్ చేసాము, బేస్లో డిప్ చేసాము. సో ఫైనల్లీ వాట్ అబ్జర్వేషన్స్ వీ హ్యావ్ మేడ్? హ్యావ్ యూ నోటెడ్ డౌన్ ఆల్ దోస్ పాయింట్స్? Okay, thank you, ma. Please sit down. Again, I will call you whenever it is required. Got the point? Now, so what observations we have made? I will write here briefly. Acids turn blue litmus to చెప్పండి రెడ్. యాసిడ్స్ బ్లూ లిట్మస్ను రెడ్ కలర్కి చేంజ్ చేస్తాయి. అదే బేసెస్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ. బేసెస్ రెడ్ లిట్మస్ని, కరెక్టేనా? అదేనా మీరు రాసింది? బేసెస్ రెడ్ లిట్మస్ని బ్లూకు చేంజ్ చేస్తాయి. ఈ 2 మెయిన్ పాయింట్స్ మా. యాసిడ్స్ అయితే బ్లూ లిట్మస్ని రెడ్కు చేంజ్ చేస్తాయి. ఇక్కడ రెడ్ బ్లూ 2 కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలామంది. దానికి నేను చిన్న పాయింట్ చెప్తాను. యాసిడ్ బేసెస్లో జనరల్గా మనం ఏది డేంజర్? యాసిడ్స్ డేంజర్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. యాసిడ్స్ డేంజర్ అంటే మనం రెడ్ కలర్ అంటే రెడ్ సింబల్ని ఇచ్చేస్తాం కదా. రెడ్ కలర్కి మారితే అది యాసిడ్. రెడ్కి మారితే దేని నుంచి రెడ్కి? బ్లూ నుంచి రెడ్కి మారితే అది యాసిడ్. అంటే బ్లూ లిట్మస్ రెడ్ కలర్కి మారితే అది యాసిడ్. అదొక్క పాయింట్ గుర్తుపెట్టుకున్నారనుకోండి, మీకు అక్కడ 4 పాయింట్స్ ఉన్నాయి కదా, అన్నీ వచ్చేస్తాయి. ఎలా వస్తాయి అవి చూడండి. బ్లూ లిట్మస్ రెడ్ కలర్కి మారితే యాసిడ్. ఇంకా మరి బేసెస్కి సంబంధించి దానికి రివర్స్ కదా. బేసెస్ అన్నప్పుడు రెడ్ లిట్మస్ బ్లూగా మారితే బేస్. ఓకే, ఇప్పుడు యాసిడ్స్ రెడ్ లిట్మస్ని యాసిడ్స్ దేనిగా మారుస్తాయి? ఏం రాశారు మీరు? రెడ్ లిట్మస్ని యాసిడ్లో డిప్ చేస్తే ఏమవుతుంది? నో చేంజ్. వెరీ గుడ్. అదే బ్లూ లిట్మస్ని బేసెస్లో డిప్ చేస్తే ఏమవుతుంది? నో చేంజ్. అలా 4 పాయింట్స్ మీరు ఈజీగా అంటే గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఒక పాయింట్ మాత్రం బేసిక్గా గుర్తుపెట్టుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మనం మిగతా 3 పాయింట్స్ బిల్డప్ చేసుకోవచ్చు. అది లిట్మస్ పేపర్స్కి సంబంధించి. నెక్స్ట్ మన దగ్గర 2 ఇండికేటర్స్ ఉన్నాయమ్మా. 2 ఇండికేటర్స్ మీ టెక్స్ట్ బుక్లో ఆ టేబుల్లో ఉన్నాయి కదా. ఒకటి ఫినాఫ్థలిన్, దిస్ వన్ మన రైట్ హ్యాండ్లో ఉండేది ఫినాఫ్థలిన్, అండ్ సెకండ్ వన్ మిథైల్ ఆరెంజ్. ఇవి మనం యాసిడ్స్కి బేసెస్కి యాడ్ చేసినప్పుడు వీటి కలర్స్ ఎలా చేంజ్ అవుతాయో అది కూడా అబ్జర్వేషన్ చేద్దాము. మీరు అయితే రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. ఆ తర్వాత ఈవినింగ్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ టేబులర్ కాలం కంప్లీట్ చేయాలి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి. డౌట్స్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, దీనికి ఫస్ట్ ఫినాఫ్థలిన్ యాడ్ చేస్తాం. ఫస్ట్ ఫినాఫ్థలిన్ గురించే మాట్లాడుకుందాం. ఓన్లీ ఫినాఫ్థలిన్ని హైడ్రోక్లోరిక్ యాసిడ్కి యాడ్ చేస్తున్నాను. ఫినాఫ్థలిన్ ఈజ్ గోయింగ్ టు బి యాడెడ్ టు అండ్ యాసిడ్. ఇక్కడ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే యాసిడ్స్కి ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నాం, అంతేగాని దీంట్లోనే ఆ చేంజ్ అవుతుందని మీరు అనుకోకూడదు. ఏ యాసిడ్ అయినా సరే దాదాపు అలాంటి చేంజెసే జరుగుతాయి. రైట్, సారీ క్యాప్ చూడండి. ఫినాఫ్థలిన్ యాసిడ్కి యాడ్ చేస్తున్నాను. కలర్ చేంజ్ అయిందమ్మా? చేంజ్ అయిందా? లేదు. అంటే ఫినాఫ్థలిన్ డస్ నాట్ చేంజ్ ద కలర్ ఆఫ్ యాసిడ్. అంటే యాసిడిక్ మీడియంలో ఫినాఫ్థలిన్ ఎటువంటి కలర్ చేంజ్ చేయదు, ఉండదు. ఓకేనా? నో కలర్ చేంజ్. యాసిడ్కి ఫినాఫ్థలిన్ యాడ్ చేస్తే కలర్ చేంజ్ ఉండదు. నోట్ డౌన్ దట్ పాయింట్. నెక్స్ట్ మళ్ళీ అదే ఫినాఫ్థలిన్ని నేను బేస్కి యాడ్ చేస్తాను. బేస్, థింక్ దిస్ ఇస్ బేస్. కలర్ చేంజ్ అయిందా?
బేస్కి ఫినాఫ్థలిన్ యాడ్ చేశాను, చేంజ్ అయింది కదా చాలా బ్యూటిఫుల్గా. ఏంటి ఈ కలర్ పేరు? వెరీ గుడ్, పింక్. రైట్, ఫినాఫ్థలిన్ చేంజెస్ టర్న్స్ బేసిక్ సొల్యూషన్ ఇంటూ పింక్. అంటే బేసిక్ మీడియంలో ఫినాఫ్థలిన్ పింక్ కలర్కి టర్న్ అవుతుంది. గుడ్, నేను పంపిస్తాను మళ్ళీ. నెక్స్ట్ అయిపోయిందా? 2 అబ్జర్వేషన్స్ చేశారు కదా. ఫినాఫ్థలిన్తో 2 అబ్జర్వేషన్. ఫినాఫ్థలిన్ యాసిడిక్ మీడియంలో ఏ కలర్ అమ్మా? నో చేంజ్, నో కలర్. అదే బేసిక్ మీడియంలో అయితే పింక్ కలర్. గుడ్. మనం ఇప్పుడు మిథైల్ ఆరెంజ్తో చూద్దాం. ఓకే, మిథైల్ ఆరెంజ్. మిథైల్ ఆరెంజ్ నేను ఇప్పుడు డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటున్నాను. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్కి ఏమవ్వదు, అది డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. మనం దీంట్లో వాటర్ బాగా ఎక్కువగా యూజ్ చేసాము. దీనికి ఏం యాడ్ చేస్తున్నాను? మిథైల్ ఆరెంజ్ అని ఇండికేటర్ మార్చాను నేను, చూడండి. మిథైల్ ఆరెంజ్ యాడ్ చేస్తున్నాను. ఏ కలర్? పింక్. ఆరెంజా? పింక్. పింక్ మీకు కొన్ని టెక్స్ట్ బుక్స్లో రెడ్ కలర్ అని ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్లో పింక్ అని ఉంటుంది. ఓకేనా? మన టెక్స్ట్ బుక్లో ఆరెంజ్ అని ఇచ్చారా? సో పింక్ అనే రాసుకోండి, పింక్ రాసుకోండి. రైట్, కొన్ని టెక్స్ట్ బుక్లో రెడ్ అని ఉంటుంది. సో మిథైల్ ఆరెంజ్ యాసిడిక్ మీడియంలో ఏ కలర్? పింక్ కలర్. నెక్స్ట్ అదే మిథైల్ ఆరెంజ్ బేసిక్ మీడియంలో ఏ కలర్ని ఇస్తుందో చూద్దాం. మీరు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని మీకు జస్ట్ మీ కళ్ళ ముందే యాక్టివిటీ జరుగుతుంది కదా, దాన్ని అబ్జర్వ్ చేసుకోవడం, నోట్ చేయడం. నెక్స్ట్ దిస్ ఈజ్ సోడియం హైడ్రాక్సైడ్. దానికి మిథైల్ ఆరెంజ్ యాడ్ చేస్తున్నాను. సీ ద కలర్ చేంజ్. ఈజ్ ఇట్ ఆరెంజ్? ఎల్లో. ఎల్లో కనపడట్లేదా మీకు? దూరం ఉన్నారనా? ఎల్లో కలర్ మాది. ఓకే, బేసిక్ మీడియంలో మిథైల్ ఆరెంజ్ ఏ కలర్లో ఉంటుంది? ఎల్లో కలర్ని ఎగ్జిబిట్ చేస్తుంది. అంటే వీటిని ఇండికేటర్స్ అంటాం మనం. ఇండికేటర్ అంటే తెలుగులో ఏమంటాం? సూచించేది. ఇండికేటర్. దీన్ని ఏమంటాం మనం? ఇండెక్స్ ఫింగర్ కదా, ఇండికేట్ చేసేది. వాడు, వీడు, ఆ అమ్మాయి, ఆ పాప, అతను. ఇండెక్స్ ఫింగర్ ఇండికేట్ చేసేది. అంటే ఇండికేటర్ అంటే ఏంటి? ఏది యాసిడ్, ఏది బేస్ అని మనకు తెలిపేది. రైట్. సో ఈ మిథైల్ ఆరెంజ్, ఫినాఫ్థలిన్, దే గివ్ డిఫరెంట్ కలర్స్ ఇన్ డిఫరెంట్ మీడియా. As in acidic media, different types of colors, and in basic media, different types of color. Based on the color, we can identify acid and bases. So totally here we have used litmus papers as well as some indicators: red litmus, blue litmus, methyl orange, and phenolphthalein. So by doing this simple test, we can identify whether the given solution or given liquid as an acid or base. Okay, these are the simple tests, right? All those points you have to note down carefully, and we may get some 1 mark question or some half mark bits, multiple choice bits in public exam based on this topic. And in today's class, the things you need to remember is, and what are the examples for acid? 4 examples I have given, and 4 examples for bases. How these acids and bases give different colors by using when we use litmus papers as well as some indicators, right? Thank you. And remaining part we will discuss in next class.